ప్రైజ్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ దినము ఒక సుపరిచితమైన, మీ అందరికీ బాగా పరిచయమైన లేఖనాలలో నుండి ఒక అంశాన్ని నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రారంభము నుండి. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యుద్ధకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యుద్ధ ఉన్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసంతో తమ ఇళ్లకు పంపివేసిన యెడల మార్గములో మూర్ఛపోవుదును. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్యములో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను. వారు జనసమూహమును వడ్డించని. కొన్ని చిన్ని చేపలు వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించడని చెప్పాను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలను 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మానత ప్రాంతమునకు వచ్చెను. నా ప్రేమటువంటి వారులారా, ఈ వాక్య భాగాన్ని మనము అనేక సందర్భాల్లో విన్నాం కదండి. ఈరోజు కూడా ఈ విషయంలో ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. యేసు ప్రభుల వారు అనేక మంది జన సమూహంలో కూడి ఉన్నప్పుడు వారికి 3 దినముల నుండి మరి ప్రసంగాన్ని చేస్తున్నాడు. 3 దినాల నుండి పరలోకపు విషయాలు బోధిస్తూ ఉన్నాడు. వారికి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వడ్డించడం మాత్రమే కాదు, కానీ వారి శరీర సంబంధమైన అవసరతను కూడా యేసు ప్రభువు వారు అక్కడ గుర్తిస్తూ ఉంటున్నారు. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను అంటున్నాడు. 3 దినములుగా యేసు ప్రభు వారితో పాటు ఆ జనులు ఉన్నారని యేసు ప్రభు వారికి తెలుసు. 3 దినముల నుండి వారు ఏమీ తినలేదని కూడా యేసు ప్రభు వారికి తెలుసు. వారు ఆకలితో ఉన్నారని కూడా యేసు ప్రభు వారికి తెలుసు. వారి లోటును ఎరిగిన దేవుడు వారి కొరతను తీర్చేదానికి కూడా దేవుడు సిద్ధపడుతుంటున్నాడు, ఇష్టపడుతుంటున్నాడు. ఆయన అరణ్యంలో ఉన్నాడని తెలుసు. అరణ్యంలో వారికి ఏమి ఆహారము దొరకదని తెలుసు. అరణ్యంలో అంతటి జనసమూహానికి భోజనము సిద్ధపరచడము కష్టతరమే అని కూడా యేసుప్రభు వారికి తెలుసు. అయినప్పటికీ కూడా శిష్యులను యేసుప్రభు వారికి పిలిచి అంటున్న మాట ఏంటంటే, ఈ జనసమూహమునకు మనము ఆహారాన్ని వడ్డిద్దాం. వారికి ఇంకా మనం ఆహారం పెట్టకపోతే మార్గమధ్యంలోనే వారు మూర్ఛిల్లిపోతారు, వారు పడిపోతారు, సోలిపోతారు. నా ప్రేమటువంటి వాళ్ళారా, ఈ అంశంలో నుండి కొన్ని విషయాలు నేను మీతో నాకు ఆశపడుతుంటున్నాను. మొదటిది, నీకు ఎంతటి శ్రమ ఉందో దేవునికి తెలుసు. రెండవది, ఆయన ఆ శ్రమను బట్టి నీ మీద కనికరపడుతున్నాడు. మూడవది, నీవు ఎంతటి నిస్సహాయ పరిస్థితిలో ఉన్నా ఆ రొట్టెలను ఆ చేపలను అభివృద్ధి పరిచి తృప్తిగా వారికి ఇచ్చిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయగలడు. నాలుగవదిగా, ఆ అద్భుతము ద్వారా నీకున్న కొరతను పూడ్చడం మాత్రమే కాదు, కానీ సమృద్ధిని కూడా ప్రభువు నీకు ఇస్తాడు. ఎంత గొప్ప మాటలు ప్రభువు యొక్క వాక్యాల గుండా మనతో మాట్లాడుతున్నాడు, ఒకసారి ఆలోచించి. నా ప్రేమటువంటి వాళ్ళారా, ఈరోజు నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీకున్న చింత కొరత ఏదైనా, గాడ్ నోస్ ఇట్ అండ్ ఆల్సో గాడ్ వర్కింగ్ ఆన్ ఇట్. దేవుడు దానిపైన పని చేస్తున్నాడు, నీ కొరతను తీర్చివేసేదానికి, నీ పరిస్థితిని మార్చేదానికి. నీకున్నటువంటి ఆ కొరతనంతటిలో నుండి దేవుడు తన అద్భుతము ద్వారా, ఒక ఆశ్చర్యకరమైన కార్యము ద్వారా నిన్ను తృప్తిపరిచేదానికి ప్రభు ఇష్టం కలిగి ఉన్నాడు. నువ్వు ఆయన వైపు ఆశతో ఉండు, ఆయనతో నమ్మకంగా వెంబడించు. ప్రభువు తప్పక నీ పట్ల ఇది గొప్ప కార్యాలు జరిగిస్తాడని నేను నమ్ముతుంటున్నాను. ఈ మాటను మీకు జ్ఞాపకం చేయటకే ఈ మధ్యాహ్నకాల సమయమున ఈ వర్తమానాన్ని సిద్ధపరిచి ముందుకు తీసుకొని వస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో అధికంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్.